గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ కాలర్స్. ఇవాళ సండేస్ అని, ఫెస్టివల్స్ అని మనం ఏదో ఒక రకంగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నంలో ఉంటాం. ముఖ్యంగా మాలాంటి ఏజ్డ్ కంటే ఇవాళ యూత్కే ఆ ఆలోచనలు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే సండే వస్తే 12 గంటలకి 11 గంటలకి వెళ్ళటానికి అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ మనీ అన్నారు. అంటే ఒక్క నిమిషం కూడా మన జీవితంలో సాధించాలన్న అద్భుతాలు మిస్ చేసేస్తుంది. ఒక్క నిమిషం కరెక్ట్గా మనం ఎవరన్నా ఒక పెద్ద మనిషిని కలవాలటానికి వెళ్ళటానికి కూడా అదే నిమిషం ప్లే చేస్తుంది. తర్వాత ఏదన్నా మనకి ఆ, యాక్సిడెంట్ అయ్యి సందర్భంలో కూడా అదే ఒక్క నిమిషం కూడా మనం రక్షించే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాకపోతే ఏంటంటే బ్యాడ్ ఏమైపోయిందంటే మన చదువుల్లో మనకి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి సరైన ఎడ్యుకేషన్ డిజైన్ చేయకపోవడం వల్ల మనం ఏదో డిగ్రీ కోసమే మనం చదువుకున్నాం, డిగ్రీ సర్టిఫికెట్ రాగానే మనం ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతున్నాం. కానీ మళ్ళీ రేపొద్దున ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా కూడా తగిన మెలకువలు ఆ, ప్రాక్టికల్ ద్వారానే వస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే అటు బిజినెస్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు, ఉద్యోగం చేసేటోళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఏంటంటే ఎదుగుదలని మనమే కట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఒక ఇన్స్టిట్యూట్స్లో చేరితే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇన్స్టిట్యూట్స్లో చేరితే సండే ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఫెస్టివల్స్ వస్తే హాలిడేని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రేపు వచ్చేది సంక్రాంతికి ఏంటంటే రిజర్వేషన్ ప్రాబ్లం తోటి ఒక 10 రోజుల ముందే హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోవడానికి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఓ 10 రోజుల ముందు వెళ్ళిపోవాలి, తర్వాత అక్కడ ఒక 4 రోజులు ఫెస్టివల్, మళ్ళీ తిరిగి రావడానికి కూడా మళ్ళీ రిజర్వేషన్ ప్రాబ్లం తోటి మళ్ళీ ఒక 3-4 డేస్, అంటే దాదాపు ఒక 20 రోజులు మనకి మన వశం లేకుండా వెళ్ళిపోతా ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా టైం అనేది మనకి ఇచ్చిన అద్భుతమైన వరం. మనం ఎంతో సాధించడానికి, ఎంతో పైకి ఎత్తి ఎదగడానికి కూడా ఈ టైం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీరు ఆ, అంటే ఏది చంపుకోవాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ చంపుకోక్కర్లేదు, మీరు యూట్యూబ్ చూడకుండా మానక్కర్లేదు, చాటింగ్ చూసుకోకుండా మానక్కర్లేదు, సినిమాలకు మానక్కర్లేదు, ఏమీ వెళ్ళక్కర్లేదు. కాకపోతే మనం ఒకటి మర్చిపోతున్నాం. మనం స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఒక టైం టేబుల్ మనం మెయింటైన్ చేసాం. టైం టేబుల్ ప్రకారం పొద్దున్న లేకడం, స్నానం చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ హోంవర్క్లు చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళ కాలేజీ నుంచి అవుట్ అయిన తర్వాత మరి ఆ టైం టేబుల్ అంతా చించి పడేసినట్టు అయిపోయింది. కానీ ఇదే టైం టేబుల్ మీ జీవిత కాలంలో ఎంతో ఉపయోగపడుతుంది అనేది మనకు ఎవరికి గుర్తు లేకుండా పోయింది. కానీ ఇవాళ అలా చేస్తే మీరు ఏది మిస్ కావక్కర్లా. మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ కావక్కర్లేదు, ఎడ్యుకేషన్ మిస్ కావక్కర్లేదు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశాన్ని మిస్ కావక్కర్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అడ్వాన్స్ అయిపోయింది. ఇవాళ క్యాల్కులేటర్ వచ్చిన తర్వాత లెక్కల పుస్తకాలు వల్లించడం మానేశారు. తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత ఇక లెటర్లు రాయడానికి కానీ, లేకపోతే పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు కానీ, పెద్ద పెద్ద టేబుల్స్ చేయడానికి కూడా సులువైన మార్గం దొరికిపోయింది. కానీ అలా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకి రేపు పొద్దున ఉద్యోగం దొరుకుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఎలా నేర్చుకుంటున్నాం మనం ఒక ప్రాక్టికల్ విధానంలో ఎలాగో చదువుకోవాలి. ఇప్పుడు అయినా ప్రాక్టికల్ విధానంలో నేర్చుకోకపోతే రేపటి రోజున మనం భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోగలుగుతామనే క్వశ్చన్లు చాలా మందిలో లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ సండేసు ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా లెక్క వేసుకోకుండా ఇవాళ క్లౌడ్ సిస్టమ్ ద్వారా మీరు ఎక్కడుంటే అక్కడ ఒక గంట దానికి ఒక టైం టేబుల్ అనుకుంటే ఒక గంట కేటాయించుకున్నారనుకోండి, మీరు ఫెస్టివల్కి వెళ్ళినా పర్వాలేదు, ఒక గంట దాని మీద కేటాయించుకున్నట్టయితే మీ టైం ఎక్కడ వేస్ట్ కాదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే దాని మీద అలవాటు పడతారో ఒక ఆ, మిగతా విషయాలన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. మీరు తొందరగా జాబ్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే చేస్తున్న వ్యాపారంలో గట్టిదనం చేసుకోవడానికి కానీ 100కి 100 పాళ్ళు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మీరు అకౌంటింగ్ ప్యాకేజీని ఎక్కడా కూడా కొనకుండా
ఏ విధమైన అవసరం లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ, మీరు ఆఖరికి బ్రౌజింగ్ సెంటర్కి పోయి కూడా మీరు దాన్ని మీరు ఐడి కొట్టుకుంటే మీకు అక్కడ టాలీ ఓపెన్ అవుతుంది, మీ పని మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక అకౌంటెంట్ హోదాలో ఉన్న, లేదా ఒక పార్ట్ టైం అకౌంట్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు దాన్ని క్యారీ చేయించి ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు. ఒక రోజు లేట్ అయితే మళ్ళీ మా ఆర్గనైజర్స్తో గొడవ వస్తుందనే బాధలు, ఎందుకంటే డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా మీరు రిపోర్ట్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి, మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు ఆన్లైన్ ట్రైనింగ్కి అలవాటు పడండి. ఇదివరకు ఆన్లైన్ ట్రైనింగ్కి నేను డిస్కరేజ్ చేసేవాడిని, ఎందుకంటే ఎవరు కేర్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ రెగ్యులర్గా క్లాసెస్ నడుపుతాను కాబట్టి థియరీ క్లాస్ అంతా జూమ్లో నడుస్తుంది. తర్వాత మీకు టాలీ క్లౌడ్ ప్యాకేజ్ ఇస్తాను. ప్యాకేజ్ ఇవ్వటం వల్ల మీరు చేసిన ప్రతిదీ నా దృష్టిలోకి వస్తుంది, నేను దాన్ని వెరిఫై చేస్తాను, మీ తప్పులు చూస్తాను. తర్వాత ఆఫ్లైన్లో నా దగ్గర స్టూడెంట్ ఏ విధంగా నేర్చుకుంటాడో ఆన్లైన్లో కూడా అదే అనుభవం వచ్చినట్టుగా నేను చేసే బాధ్యత నాది. శుభ్రంగా ఇంట్లో కూర్చొని, మీ ఇంట్లో ఎక్కడైనా కూర్చోండి, ఎందుకంటే కేవలం ట్రైనింగ్ కోసం, ఒక 2 గంటల ట్రైనింగ్ కోసం ఆ, అన్ని చోట్ల నుంచి హైదరాబాద్ వచ్చి హాస్టల్ తీసుకోవడం కంటే, కేవలం ట్రైనింగ్ పీరియడ్ అయినా, ఒక 2 మంత్స్ అనుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అయినా మీ ఉన్న ప్లేస్లోనే మీరు గనక నేర్చుకోవడానికి మొదలు పెట్టారనుకోండి, అప్పుడు తర్వాత మీరు మీ ప్లాన్ మీరు చేసుకోవచ్చు. మీ ఉన్న ప్లేస్లోనే జాబా, లేకపోతే హైదరాబాద్ వస్తే జాబా, ఎక్కడ పోతే జాబ్ అనేది మీరు ఆలోచనలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ టైంని మీరు ఆ, ఆ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు. కంప్లీట్ మీకు క్లౌడ్ అకౌంటింగ్ మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే, మీరు చేసిన ప్రతి విషయం మేము మామూలుగానే, మేము మా స్టూడెంట్స్కి, ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి ఎప్పుడూ వెరిఫికేషన్ చేయకుండా మేము వాళ్ళని వదిలిపెట్టేది లేదు. అసైన్మెంట్లు ఇచ్చి కంప్లీట్ అయితే వెళ్ళిపోమని సమస్య లేదు. ప్రతిదీ వెరిఫై చేస్తాం. ప్రతి దాంట్లో నా నా అసైన్మెంట్ అన్నిట్లో ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఫ్రాడ్ కేసులు ఉంటాయి, ఈఎంఐ కేసులు ఉంటాయి, కాంట్రాక్ట్ కేసులు ఉంటాయి, జిఎస్టీ కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ, మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. క్లౌడ్ ద్వారా మీరు మీకున్న ప్లేస్లో మీరు చేసుకోవడానికి మాత్రం 100% అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పండగ అయిన తర్వాత చేరదాము అని 20 రోజులు టైం వేస్ట్ చేసుకోవడం కంటే, ఈ మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ల్యాప్టాప్ లేని ఇవాళ క్యాండిడేట్ లేడు. కాబట్టి అదంతా సులువు. ల్యాప్టాప్ లేకపోయినా నెట్ లేని ఊరంటూ లేదు. మీ ఊర్లో బ్రౌజింగ్ సెంటర్ ఏదో ఒక టైంలో పోయి ఒక గంట అక్కడ పని చేసుకోవచ్చు. మీరు పని చేసుకునే ప్రతిదీ నా 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 దృష్టిలోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను వెరిఫై చేస్తాను, దాంట్లో మంచి చెడు మీతో జూమ్లో మాట్లాడతాను. కాబట్టి ఎప్పుడు తప్పుడు రెక్టిఫై అయిపోద్ది, మీరు త్వరితగతిని కంప్లీట్ చేసుకోగలుగుతారు. మిగతా విషయాల్లో నా సలహాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు, ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు ల్యాండ్, పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఏది ఏ రోజున మీరు నాగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజుల్లో కంప్లీట్ మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేసి స్టేజ్కి వచ్చేస్తారు. నెల రోజుల్లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సైజ్, బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేయగలుగుతారు. దాంట్లో కామెంట్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయగలుగుతారు. కాబట్టి మీకు, ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఆన్ క్లౌడ్ ప్యాకేజ్, కాంటాక్ట్ మీ through the number which is noted clearly in the description column, and get the required information from me. Thank you very much. Good day.